అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మొహం చూడటానికి ఇష్టపడని మాజీ సీఎం కేసీఆర్ లోక్ సభకు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీని అన్నకు వదిలి తాను కూడా పార్లమెంటుకు వెళ్లాలని కవిత ఆలోచిస్తుంది. అసెంబ్లీలో ఉంటే కేటీఆర్ కింద పనిచేయాల్సి వస్తుందనే ఆలోచనతో హరీష్ రావు కూడా పార్లమెంటు బాట పట్టారు. ఒక్క ఓటమి బీఆర్ఎస్ కు అనేక సమస్యలు సృష్టిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబంలో అనేక వివాదాలు తెరపైకి వచ్చినట్లుగా ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2 రోజుల కిందట హరీష్ రావు తెలంగాణ భవన్ లో ఓ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టడమే కాదు జిల్లాల పర్యటనలు కూడా చేస్తారని ప్రకటించారు. నిజానికి కేసీఆర్ పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. మొత్తం కేటీఆరే చూసుకునేవారు. మరి ఇప్పుడు హరీష్ రావు ఈ ప్రకటన ఎందుకు చేశారు? తాను ఎంపీగా పోటీ చేస్తాననే సంకేతాలను ఆయన పంపుతున్నట్లుగా భావించాలని అంటున్నారు. అయితే కేటీఆర్ కూడా లోక్ సభకు పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీక్ ఇచ్చాయి. కేసీఆర్ లోక్ సభకు పోటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ అలాంటి ఆలోచన చేస్తారని ఎవరూ అనుకోలేదు. కేటీఆర్ కూడా లోక్ సభకు పోటీ చేస్తే కేసీఆర్ లేదా కవితల్లో ఒకరు విరమించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. అందుకే మెదక్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. కవిత ఎప్పట్లాగే నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మరి కేటీఆర్ కూడా పోటీ చేస్తే అందరూ లోక్ సభకే పోటీ చేసినట్లు అవుతుంది. ఇలా చేసే అవకాశం ఉండదు. మరి కేటీఆర్ ఎందుకు లీక్ ఇచ్చినట్లు? ఇప్పటి వరకు కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను చూసుకుంటే కవిత జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టేవారు. అనూహ్యంగా కేటీఆర్ లోక్ సభకు పోటీ అనే ప్రచారం ఫ్యామిలీ పాలిటిక్స్ అనే అంచనా వేస్తున్నారు. కేటీఆర్ పెత్తనం ఇక ఉండదని, కేసీఆర్ మళ్లీ అన్ని చూసుకుంటారన్నట్లుగా హరీష్ రావు ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందే ఇవి పెరిగితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.